రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల స్థాపనలో ప్రధాన అడ్డంకిగా ఉన్న సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న ఏపీ ఐఐసి భూములను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు పరిహారం చెల్లించిన తర్వాత ప్రభుత్వ భూములు డీకేటీ భూములను నిషేధిత జాబితా నుంచి తీసేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి వివాదాలు లేని సుమారు 70,000 ఎకరాల భూములను ఈ జాబితా నుంచి తొలగించేందుకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఐఐసి ఆధీనంలో ఉన్న 51,603 ఎకరాల భూములకు మ్యూటేషన్ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూముల్లో ప్రభుత్వ డీకేటీ పట్టా భూములు ఉన్నాయి. ఈ భూములను రెవెన్యూ రికార్డులు, వెబ్లాండ్లలో ఏపీ ఐఐసి పేరుతో నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటోంది. అయితే సెక్షన్ 22A కారణంగా సుమారు 70,000 ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉండడం వల్ల పరిశ్రమల ఏర్పాటు మందగించింది. ఈ కారణంగా పరిశ్రమలు స్థాపిస్తున్న సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోవడం, భూములను తాకట్టు పెట్టలేకపోవడం, కొనుగోలు లేదా లీజ్ ఒప్పందాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం, యాజమాన్య హక్కులపై అనిశ్చితి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మరోవైపు సుమారు 1.5 లక్షల ఎకరాల దేవాదాయ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. 2011లో ఈ జాబితా తయారీ సమయంలో ఇతరుల భూములు కూడా పొరపాటున ఇందులో చేరడంతో యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.